నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా రోజు రోజుకి మారుతున్న పరిణామాలు. ఈసారి గెలిపేవరిది అందరి ఆసక్తి. సో ఈ నేపథ్యంలో మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న గన్నవరం నియోజకవర్గం వెళ్దాం. గన్నవరం నియోజకవర్గ సామాజిక పరిస్థితులు ఏంటి, గతంలో ఎవరు గెలిచారు, ఈసారి ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, అభ్యర్థులు ఎవరు ఓసారి పరిశీలిద్దాం. గన్నవరం నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ ఉన్న మండలాలు ఉంగుటూరు, గన్నవరం, నందివాడ, బాపులపాడు, విజయవాడ రూరల్ పాక్షికం. ఇక్కడ ఉన్న ఓటర్ల సంఖ్య పురుషులు 1,33,907 కాగా స్త్రీలు 1,43,474 మంది, ట్రాన్స్జెండర్లు 15. మొత్తం ఓట్ల సంఖ్య 2,77,393. ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ 6 సార్లు, కాంగ్రెస్ 4 సార్లు, కమ్యూనిస్టులు 3 సార్లు గెలిచిన స్థానం. 10 సార్లు కమ్మ, 3 సార్లు రెడ్లు, ఒక్కో విడత ఎస్సీ యాదవ ఇక్కడి నుంచి విజయాన్ని సాధించారు. ఇక పుచ్చలపల్లి సుందరయ్య, కాకాని వెంకటరత్నం లాంటి యోధులు విజయం సాధించిన నియోజకవర్గం ఈ గన్నవరం. గత 2 ఎన్నికల్లో విజేత వల్లభనేని వంశీ వైసీపీకి దక్కని విజయం. ఇక సామాజిక ముఖచిత్ర విషయానికి వస్తే ఎస్సీ 23, కమ్మ 12, యాదవ 12, కాపు 11, గౌడ 9, ముస్లిం 6, ఇతర కులాలు 27% ఇక్కడ ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఇక్కడ గెలిచింది తెలుగుదేశం పార్టీ. వల్లభనేని వంశీ మోహన్ ఇక్కడ విజేతగా నిలిచారు. 99,163 ఓట్లు ఆయనకి రాగా ఆయన ప్రత్యర్థి దుట్టా రామచంద్రరావుకు 89,615 ఓట్లు వచ్చినాయి. 9,548 ఓట్లతో వంశీ ఇక్కడ విజయాన్ని సాధించారు. 2019లో మరొకసారి వల్లభనేని వంశీయే ఇక్కడ విజయాన్ని సాధించారు. 1,03,881 ఓట్లు ఆయనకు పోలుగా యార్లగడ్డ వెంకట్రావు వైసీపీ అభ్యర్థికి 1,03,043 ఓట్లు పోయినాయి. 837 ఓట్లతో వంశీ రెండోసారి ఇక్కడ విజయాన్ని సాధించారు. అయితే ఈసారి బరిలో ఎవరున్నారు? ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చిన వల్లభనేని వంశీకి మరొకసారి వైసీపీ హ్యాట్రిక్ ఛాన్స్ కోసం ఇక్కడ టికెట్ ఇచ్చింది. మరి వల్లభనేని వంశీ ఈసారి బరిలో ఉన్నారు. అయితే గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్న యార్లగడ్డ వెంకట్రావు ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ బరిలో ఉన్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి విషయానికి వస్తే వెటర్నరీ డాక్టర్, సినీ నిర్మాత, తెలుగుదేశం పార్టీ నుంచి 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించాడు. 2019లో గెలిచాక వైసీపీకి మద్దతు ప్రకటించారు. 2024లో ఫిబ్రవరిలో స్పీకర్ అనర్హత వేటు వేశారు. ఇప్పుడు వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇక తెలుగుదేశం అభ్యర్థి విషయానికి వస్తే 2019 ఎన్నికలకు ముందు అమెరికా నుంచి రాగానే వైసీపీ టికెట్, వంశీ మీద పోటీ, 873 ఓట్ల తేడాతో ఓటమి. ఇక వంశీ వైసీపీ వైపు వెళ్లడంతో కొంత అయోమయం. ఈ ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి మళ్ళీ వంశీపై పోటీ. ఇక గన్నవరంలో అదే ప్రత్యర్థులు పార్టీలు మారి బరిలో దిగారు. తిట్టిన పార్టీని పొగడడం, పొగిడిన పార్టీని తిట్టడం, హ్యాట్రిక్ విజయం కోసం వంశీ ప్రయత్నం. ఇక వంశీ దూకుడుకు బ్రేక్ వేయాలని టీడీపీ యత్నం. అభ్యర్థులతో కమ్మ కులస్తులు కావడం విశేషం. గన్నవరం స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పార్టీలు. ఇక గన్నవరం నియోజకవర్గంలో ఈసారి విజేతలు ఎవరు, ఎవరికి గెలిచే అవకాశాలు ఉంటాయి, చాలా కీలకంగా ఈ ఎన్నికల్లో చూడబోతున్నాం.